హలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గ్రూప్ 2 కనే కాదు యూపీఎస్సి నుంచి కానిస్టేబుల్ వరకు ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ప్రశ్న వచ్చే టాపిక్ ఇది కనుక లాస్ట్ వరకు చూడండి 5 నిమిషాల్లో టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఈ రిపోర్ట్ ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారు కాబట్టి దీన్ని బైఎన్నియల్ రిపోర్ట్ అంటారు ఓకే ఫస్ట్ క్లియర్ రెండోది మొట్టమొదటిసారిగా 1987లో ద ఫస్ట్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1987 ఓకే 1987లోని మన భారత ప్రధాని ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ వచ్చేసి 18th రిపోర్ట్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం అసలు రిపోర్ట్లో ఏముందో అని తెలుసుకుందాం చూడండి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత ఉన్నది అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అది తెలుసుకునే ముందు అసలు ఫారెస్ట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఫారెస్ట్ అసలు ఫారెస్ట్ డెఫినేషన్ అంటే ఏంటో తెలుసా ఒక 3 seconds టైం తీసుకోండి తెలిస్తే ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఫారెస్ట్ అంటే చూడండి 1 హెక్టార్ భూమి తీసుకోండి 1 హెక్టార్ భూమిలోని ల్యాండ్లోని 10% అనేది ట్రీ క్యానోపీ ఉందనుకోండి దాన్ని ఫారెస్ట్గా స్టేట్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేస్తుంది ఆ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిందే కాదు ప్రైవేట్కి సంబంధించిన పర్లేదు ఏదైనప్పటికీ 1 హెక్టార్ భూమిలోని 10% ట్రీ క్యానోపీ ఉంటే దాన్ని ఫారెస్ట్గా ప్రభుత్వం అనేది డిక్లేర్ చేస్తుంది అది ఫారెస్ట్ కాకుండా బయట పెరిగిన ట్రీ క్యానపీ మొత్తం కూడా మనకి ట్రీ కవర్ అంటారు ఇది ద బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట అయితే ఇక్కడ రాసినటువంటి అంశాలన్నింటిలో కూడా ఫారెస్ట్ ని వెరీ డెన్స్ ఫారెస్ట్ మోడరేట్ ఫారెస్ట్ అని డివైడ్ చేయడం జరుగుతుంది అది ఇక్కడ రాయలేదు ఎందుకు రాయలేదంటే అది మీకు చిన్న హోంవర్క్ అనమాట లేదా కామెంట్ సెక్షన్లోనే టైప్ చేయండి ఎంత శాతం ట్రీ క్యానపీ ఉంటే దాన్ని ఏ ఫారెస్ట్ అంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మనం రిపోర్ట్లోకి వెళ్దాం చూడండి ఫారెస్ట్ అండ్ ట్రీ రిపోర్టు మొత్తం 25.17% అనేది ఉంది భారతదేశం మొత్తం 100% అనుకుంటే ఏరియాలో అందులో 25.17% అనేది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది ఓకే అందులో పర్టికులర్గా ఫారెస్ట్ ఎంత ఉంది 21.76% ఉంది ట్రీ కవర్ ఎంత ఉంది 3.41% ఉంది ఓకే ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూసాం ఇప్పుడు ఏరియా పరంగా కూడా చూద్దాం ఏరియా పరంగా చూసుకుంటే 8,27,356 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఓకే బాగానే ఉంది ఇందులోని ఫారెస్ట్కి సంబంధించి రఫ్గా చెప్పాలంటే 7 lakhs ట్రీ కవర్ వచ్చేసి 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఓకే మనం ఈ ఎఫర్ట్స్ అన్ని ఎందుకు పెడతాం ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అన్ని కూడా ఫారెస్ట్ ఏరియాని పెంచడం కోసమే కదండి మన లాస్ట్ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది 2021లో రిలీజ్ అయింది 2021తో పోలిస్తే ప్రస్తుతం ఫారెస్ట్ ఏరియా ఎంత పెరిగింది అనేది ఇప్పుడు మనం చూడండి ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ ఏరియా మొత్తం 1,445 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది బిట్ ఇక్కడ వస్తుంది 1,445 స్క్వేర్ కిలోమీటర్స్ ఓకే ఇందులోని ఫారెస్ట్ 156 స్క్వేర్ కిలోమీటర్స్ పెరగడం జరిగింది ట్రీ కవర్ అనేది 1,289 స్క్వేర్ కిలోమీటర్స్ పెరగడం జరిగింది ఓకే భారతదేశంలోని మొత్తం 19 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే మనం అందులో ఫారెస్ట్ కవర్ 33% అనేది పెరగడం జరిగింది అంటే 33% టోటల్ ఏరియాలోని ఫారెస్ట్ కవర్ 33% ఉంది మనం పెట్టుకున్నాం కదండి టార్గెట్ 33% ఇండియా మొత్తం ఏరియాలోని ఫారెస్ట్ కవర్ 33% అవ్వాలని ఆ టార్గెట్ ఆల్రెడీ అచీవ్ చేసినటువంటి రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్కి వెళ్ళి మొత్తం ఎన్ని ఉన్నాయి 19 ఉన్నాయి ఇక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ బిట్ ఒకటి ఉంది ఎక్సలెంట్ బిట్ ఒకటి ఉంది ఈ 19 రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రేపు అది పడే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్రోవ్స్ అంటే మనందరికీ తెలుసు మడ అడవులు సాల్ట్ టోలరెంట్ ట్రీస్ ఓకే లాస్ట్ టైం టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్ అడిగాను 2021 స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని మడ అడవులు విస్తీర్ణం ఎంత అని అడిగాను 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ దాని ఆన్సర్ ఇప్పుడు ఎంత ఉంది సార్ 4,991.68 ఉంది అంటే లాస్ట్ రిపోర్ట్తో పోలిస్తే పెరిగిందా తగ్గిందా బేసిక్ కామన్ సెన్స్ ఆలోచిస్తే తగ్గింది ఓకేనా ఎంత 7.43 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గడం జరిగింది ఎగ్జామ్లోని స్టేట్మెంట్ ఇస్తాడు ఇలా మ్యాంగ్రోవ్ ఏరియా అనేది తగ్గడం జరిగిందని ఇది ఒక
పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అని అడుగుతాడు. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ సైన్. ఓకే కదండి. మ్యాంగ్రూవ్స్ యొక్క ఏరియాని పెంచడానికే గవర్నమెంట్ వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టీ ఇనిషియేటివ్ తీసుకుంది. ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు మిస్టీని? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు రాష్ట్రాల్లో చూసుకుంటే గుజరాత్లో ఎక్కువ మ్యాంగ్రూవ్కి సంబంధించి ఏరియా అనేది తగ్గడం జరిగింది. ఓకే, అయితే మనకి ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని మహారాష్ట్రలోని మ్యాంగ్రూవ్స్ యొక్క విస్తీర్ణం పెరిగింది. ఇంకొంచెం డెప్త్ కడితే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఆంధ్రప్రదేశ్లోని మర అడవుల విస్తీర్ణం గత రిపోర్ట్తో పోలిస్తే తగ్గిందా పెరిగిందని అడుగుతాడు. పెరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి ఫారెస్ట్ ఫైర్కి సంబంధించి ఎక్కువ ఏ రాష్ట్రాలలో ఫారెస్ట్ ఫైర్స్ అనేది జరుగుతుంది అని ఇస్తాడు. ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూఓసి అని కోడ్ పెట్టుకోండి. ఈ 3 రాష్ట్రాల్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఎక్కువ సంభవిస్తున్నాయి. ఇప్పుడు బ్యాంబో చూద్దాం. బ్యాంబోకి సంబంధించి భారతదేశంలో 154,670 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అనేది విస్తీర్ణంలో ఉంది. గత రిపోర్ట్తో పోలిస్తే ఎంత ఏరియా అనేది పెరిగింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక బిట్ మిమ్మల్ని అడుగుతాను. దాని ప్రకారంగా మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కార్బన్ స్టాక్ చూస్తే 7,285 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ స్టాక్ ఉంది. మరి లాస్ట్ టైంతో పోలిస్తే ఇది పెరిగిందా తగ్గిందా? పెరిగితే ఎంత పెరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేసాము. ఇప్పుడు రాష్ట్రాల వారిగా ఏ రాష్ట్రం పెర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండూ కలుపుకొని మ్యాక్సిమం ఏరియా అంటే లాస్ట్ టైం రిపోర్ట్తో పోలిస్తే ఈసారి పెరిగినటువంటి ఏరియాలోని టాప్ స్టేట్ ఏదంటే ఛత్తీస్గఢ్. 684 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది లాస్ట్ టైం రిపోర్ట్తో పోలిస్తే. 2 వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఒడిశా 559 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. 3 వచ్చేసి రాజస్థాన్ 394 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరగడం జరిగింది. ఇందులోని ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫారెస్ట్ కవర్లోని చూసుకుంటే మిజోరాం, గుజరాత్, ఒడిశా, మిజోరాం, గుజరాత్, ఒడిశా, మిజోరాం, గుజరాత్, ఒడిశా రెండింటికి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఫారెస్ట్ కవర్ ఒక్కటే, ఇది ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది చూడండి, ఫారెస్ట్ కవర్ ఏరియా వైజ్ చూసుకుంటే అంటే విస్తీర్ణ పరంగా చూసుకుంటే ఎక్కువ మధ్యప్రదేశ్లోని కలదు. 2 వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, 3 వచ్చేసి ఛత్తీస్గఢ్. ఓకేనా. అయితే ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఫారెస్ట్ ఏరియా ఎంత అనేది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మొత్తం రాష్ట్రం 100% అనుకుంటే అందులో ఎంత శాతం ఫారెస్ట్ కవర్ ఉంది దాని ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ లక్షద్వీప్ 91% వరకు మనకి ఫారెస్ట్ కవర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం, నెక్స్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్. ఓకే, ఈ విధంగా షార్ట్ టైంలో మ్యాక్సిమం 5 మినిట్స్ అనుకుంటాను. 5 మినిట్స్లో మొత్తం మీకు ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి టోటల్ డేటా ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి ఇదంతా రాసుకొని నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి మీరు ఓన్గా కూడా దీని మీద 2-3 సార్లు రివిజన్ చేస్తే బిట్టు బయటకు పోదు. ఓకే, థ్యాంక్ యూ.